మధుబాబు, నిజంగా నాకేంటి తెలీదు. నువ్వు నన్ను అలా పిలవకు. ఇంతకాలం మా తాతయ్య కోసం నిన్ను భరిస్తూ వచ్చాను. ఇంకా నా వల్ల కాదు. నా పరువునిలా వాల్ పోస్టర్లలా అంటించావు. నీలాంటి లో క్లాస్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిలంటే నాకు పరమ చిరాకు. మధుబాబు, నాది లో క్లాస్ మెంటాలిటీయా? ఎస్ 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 ఎస్, నీది పక్కా లో క్లాస్ మెంటాలిటీయే. నీదొక చీప్ క్యారెక్టర్. మీ అమ్మ నాన్నలే నిన్ను ఇలా పెంచారు. అసలు నిన్ను కాదు, ముందు వాళ్ళని అనాలి. నీలాంటి మనిషిని తెచ్చి నా కంట కట్టినందుకు మా తాతయ్య అనాలి. మధుబాబు, మీకు దండం పెడతాను, అట్టా మాట్లాడకండి మధుబాబు. నాకు ప్రాణం పోతున్నట్టుంది. అమ్మా మహాతల్లి, రెండు చేతులు జోడించి మరీ అడుగుతున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనం రాసిన రాతలతో శ్రీలక్ష్మి తలరాతే మారిపోతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. నా మ్యాడీని నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసిన నెక్స్ట్ మినిటే నిన్ను చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ కాలేజీలో ఉండి బతికిపోయాం. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వంత ఈజీగా దేన్ని వదిలిపెట్టావు. అలాంటిది నా మ్యాడీని వదులుతావా? నా మ్యాడీ నాకు సొంతం అవ్వాలంటే నువ్వు మ్యాడీ లైఫ్లో ఉండకూడదు. మ్యాడీ లైఫ్లోనే కాదు, ఈ లోకల్లోనే నువ్వు ఉండకూడదు. నిన్ను లేపేయటానికి ఇదే మంచి సమయం. నువ్వు చేసిన తప్పుకి నువ్వు సూసైడ్ చేసుకున్నావు అనుకుంటారు. గెట్ రెడీ ఫర్ డై శ్రీలక్ష్మి. రే గోపి, తినడానికి ఏటి చేయమంటావరా? కొత్తగా నన్ను అడుగుతావేంటమ్మా? నువ్వేం వండితే అది తింటున్నాను కదా. అంతగా అడగాలనుంటే సింధుజాక్షిని అడగమ్మా. అట్టగేరా. సింధుజాచి, అమ్మా సింధుజాచి, సింధుజాచి, అమ్మే సింధుజాచి. అత్తయ్య, అరే ఇవన్నీ వాడతావా నువ్వు? అందుకేనమ్మా జామ పండులాగా తెల్లగా ఉంటావు. ఇంకో పాలి పట్నం వెళ్ళొచ్చినప్పుడు మంగ కూడా ఇట్లాంటివి తీసుకురామ్మా, అది కూడా రాసుకుంటది. ఇప్పుడు ఇదొక్కటే తక్కువ. పందికి పౌడర్ రాసినంత మాత్రాన నందవుతుందా? తీసుకొస్తానత్తయ్యా. ఇప్పుడేం తింటావమ్మే?
ఆ, ఆ, నాకు రైస్ వద్దత్తయ్యా. సరే నీకేదిట్టమో అదే చేస్తాను. మీకెందుకులేండి అత్తయ్య శ్రమ, నేను చేస్తాను. ఏంటి నిన్నటిదాకా మంచం ఎక్కితే కాలు కూడా కింద పెట్టలేదు, ఈ రోజు నిద్రలేసిన కాడ్నుంచి ప్రతి పని తనే చేస్తానంటోంది. గోపి బాగా భయపెట్టినట్టున్నాడు. ఏం ఆలోచిస్తున్నారత్తయ్యా? నీకు చపాతీ చేయటం వచ్చో రాదో అని ఆలోచిస్తున్నాను. నేను చేస్తానత్తయ్యా. పిండి ఎక్కడుందో చెప్పండి. వంటగదిలో పైన అరలో ఉంది. ఆహా, సరే అత్తయ్యా, మీరు రిలాక్స్ అవ్వండి. చపాతీ చేసి మిమ్మల్ని పిలుస్తాను. అట్టాగే. ఏమైంది? అయ్యో అయ్యయ్యయ్యో, ఏటొదినా ఎలా చేసినావు? అనుకున్నా నువ్వు చపాతీ చేస్తానన్నప్పుడే ఇట్లాంటిదేదో చేస్తావనుకున్నా. ఆ క్యాన్ తీసుకోవడం చేత కాకపోతే నన్ను అడగచ్చు కదా. పిండి మొత్తం నేలపాలు చేసేసావు. ఏంటమ్మా నువ్వు? తను ఇందాకే స్నానం చేసుకుని వచ్చింది. ఇప్పుడు పిండంతా తన మీదే పడిపోయింది. అయ్యో పాపం అనకుండా అరుస్తావేంటమ్మా? 2 కేజీల పిండిరా, 160 రూపాయలు. నీకు మాత్రం ఊరికే వస్తాదా? అమ్మా పిండి నేను తీసుకొస్తానులేమ్మా. సింధుజాక్షి మీరెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఎక్కడ? రే, నీ పెళ్ళానికి చేపల కూర సైడ్ వచ్చేమో అడుగు. కనీసం రాత్రికి చేపల కూరైనా వండించుకుని తెద్దాం. నాకు రాని వంట అంటూ ఏదీ లేదత్తయ్యా, అన్నీ చేస్తాను నేను. సరే సరే, ఇప్పుడు భోజనాల సంగతి నాన్న చూసుకుంటానులే. రాత్రికి మాత్రం చేపల కూర నువ్వే చెయ్యాలి. పట్నం వాళ్ళు చేపల కూర బాగా వండుతారని చెప్తే వినడం తప్ప తినిందే లేదు. రాత్రికి వండితే సంతోషిస్తాం. ఆ, అలాగే నేను చేస్తానత్తయ్యా. రే, నీ పెళ్ళం చేస్తానంటుందిగా, నువ్వు వెళ్ళి చేపలు తీసుకురాపో. అలాగే అమ్మా.